అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు 26/9/2025 శుక్రవారము. శరన్నవరాత్రి మహోత్సవాలలో 5వ రోజు. సకల సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి విశిష్టతను తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం 3 ప్రధాన విషయాలను తెలుసుకుందాం. 1. సంపదను ప్రసాదించే మహాలక్ష్మీ స్తోత్రం యొక్క శక్తి. 2. హాలుడు అనే దుష్టరాక్షసునుడి సంహరించిన మహిమాన్విత ఘట్టం. 3. అపార ఐశ్వర్యప్రాప్తి, విజయము లభించడానికి అమ్మవారిని ఎలా ప్రార్థించాలి? వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా మన జీవితాలలో సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ శ్లోకం ద్వారా స్మరించుకుందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అంటే, ఓ మహామాయ స్వరూపిణి, శ్రీపీఠంలో దేవతలచే పూజించబడే దేవి, శంఖం చక్రం గదను ధరించిన ఓ మహాలక్ష్మీదేవి, నీకు మా నమస్కారాలు. ఈరోజు శ్రీ కనకదుర్గమ్మవారు మహాలక్ష్మీ అలంకారంలో దర్శనమిస్తారు. ఈ తల్లి మంగళప్రదమైన దేవత మరియు లోకస్థితికారిణి. మహాలక్ష్మీ స్వరూపం అష్టలక్ష్మీ సమన్వితం. ఈ తల్లి ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృతస్వరూపిణి. దుష్ట సంహారం. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. 3 శక్తులలో ఒకటైన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది. 5వ రోజు శ్రీ దుర్గమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ తల్లిని దర్శించటం వలన భక్తులందరికీ లభించే అద్భుత ఫలితాలు, సమస్త ఐశ్వర్యప్రాప్తి, అష్టలక్ష్ముల ఆశీస్సులతో అన్ని రకాల సంపదలు లభిస్తాయి. విజయము. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, శత్రువులపై విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ శరన్నవరాత్రి శుభదినాన శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మనందరిపై ఉండి సిరి సంపదలు కలగాలని మనసారా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం మహాలక్ష్మీ నమః. ధన్యవాదాలు.